హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో 9th and 10th క్లాసెస్లో మనకి కంటిన్యూటీ ఆఫ్ టాపిక్ లాగా ఉండే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ దీని గురించి డిస్కస్ అయిపోతున్నాను. ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ అన్ని ఒక్కసారి నేను సార్ట్అవుట్ చేస్తే ఈ టాపిక్ మిస్ అయ్యాను. యాక్చువల్గా మనకి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆల్జిబ్రా టాపిక్ కింద మీకు ఈ పర్టికులర్ లీనియర్ ఈక్వేషన్స్, సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ లేదా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇలా కనపడుతుంది. యాక్చువల్గా మనకి ఈ టాపిక్ నాట్ ఓన్లీ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఈవెన్ ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 or 2 బిట్స్. మీరు ఎస్జిటి పేపర్లో అయినా లేదంటే టెట్ పేపర్లో అయినా. మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పను కానీ డెఫినెట్గా ఆల్జిబ్రాలో ఇది వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ టాపిక్. ఆల్జిబ్రా కింద మీరు కన్సిడర్ చేయాల్సిన టాపిక్. ఎందుకంటే మనకి దాదాపు 7th క్లాస్ నుంచే సింపుల్ ఈక్వేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సింపుల్ ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేసుకుంటూ వస్తామని దాని కంటిన్యూషన్ ఆఫ్ థింగే మనకి లీనియర్ ఈక్వేషన్స్ లాగా కన్సిడర్ చేస్తాం. అప్ టు 10th స్టాండర్డ్ వరకు ఉంది. మోరోవర్ ఇంకొక విషయం ఏంటంటే మ్యాట్రిసెస్ అని రీసెంట్గా వీడియోస్ చేశాను నేను. మ్యాట్రిసెస్కి పీక్ మోస్ట్ కాన్సెప్ట్స్ కూడా లీనియర్ ఈక్వేషన్స్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ని మ్యాట్రిసెస్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు అన్నది మ్యాట్రిసెస్ కంప్లీట్గా ఐడియా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక స్ట్రైట్ అవే మనం టాపిక్లోకి వద్దాం. లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది 2 words, లీనియర్ ఒకటి, ఈక్వేషన్ ఒకటి. సో ఈక్వేషన్ అనే వర్డ్ ఆల్రెడీ మనం చాలాసార్లు విని ఉంటాం. బట్ ద థింగ్ ఏంటంటే అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ కంటైన్స్ ఈక్వాలిటీ, దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 5xy 6y², ఇది చూడడానికి మీకు ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషనే అంటాం, బీజీయ సమాసం అని అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే దీనికి ఈక్వల్ టు పెట్టి ఏదో ఒక వాల్యూ ఆర్ ఎనీ ఎక్స్ప్రెషన్ రాస్తున్నామో, సపోజ్ ఇట్లా రాస్తున్నామో, దీన్ని మనం ఈక్వేషన్ అని పిలుస్తాం. ఈక్వేషన్ అని పిలుస్తాం. సో అన్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ కంటైన్స్ ఈక్వాలిటీ. ఒక బీజీయ సమాసానికి ఏదైనా ఒక విలువతో సమానం చేసినప్పుడు వచ్చేదాన్ని లేదా కనపడేదాన్ని మొత్తాన్ని మనం సమీకరణం అని పిలుస్తాం. సో ఈక్వేషన్ అంటే ఇది ఓకే, బాగానే ఉంది. మరి ఇక్కడ లీనియర్ అంటే ఏంటి? ఈక్వేషన్ విషయం అర్థమైపోయింది. లీనియర్ అంటే ఏ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా దానికంటూ ఒక డిగ్రీ ఉంటుంది. సపోజ్ 5x + 3y, 5x² + 3x, 7x² y + 6xy + 7, 7x 4, అంతే, జస్ట్ 4. ఇలా ఏ ఎక్స్ప్రెషన్ రాసినా దీనికంటూ ఒక డిగ్రీ ఉంటుంది. డిగ్రీకి చూడండి, డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్. మనం రాసుకున్న ఎక్స్ప్రెషన్లో ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్కి హైయెస్ట్ పవర్ని డిగ్రీ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే రెండింటికి 1 ఉంది. డిగ్రీ 1, డిగ్రీ 2, డిగ్రీ 3, డిగ్రీ 1, డిగ్రీ 0, అంతే కదా. సో ఇలా ప్రతి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లేదా ఈక్వేషన్ మీరు ఈక్వల్ టు పెట్టుకుంటే ఖచ్చితంగా డిగ్రీ ఉంటుంది. దేనికైతే డిగ్రీ 1 ఉంటుందో దాన్ని మనం లీనియర్ ఎక్స్ప్రెషన్, ఒకవేళ ఈక్వాలిటీ ఉంటే లీనియర్ ఈక్వేషన్ అని పిలుస్తాం. సో సింపుల్గా చూస్తే 5x + 4 = 0. మీకు ఏదైతే వేరియబుల్ కనపడుతుందో ఆ వేరియబుల్కి పైన పవర్ 1 ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ డిగ్రీ 1 కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ పిలవచ్చు. మరి దీనికి ఏంటి తేడా అంటే ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. సో ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి చోట ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, పైన డిగ్రీ లేదా హైయెస్ట్ పవర్ 1 ఉంది. ఇక్కడ కూడా 2 డిఫరెంట్ వేరియబుల్స్ కనబడుతున్నాయి, బట్ పైన డిగ్రీ మాత్రం 1 ఉంది. సో ఓవరాల్గా దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని పిలుస్తాం, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని పిలుస్తాం. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లేదా 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేస్తే సింపుల్ ఈక్వేషన్స్ లేదా సాల్వింగ్ ఈక్వేషన్స్ అంటే ఒక్కొక్క చోట టెక్స్ట్ బుక్స్ లో ఒక్కొక్క రకమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ కనపడతా ఉంటాయి. మీరు పేపర్స్ లో కూడా చూసుంటారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసి సాల్వ్ ఫర్ ఎక్స్ అనుకుంటారు. మీరు చూస్తే ఎంటైర్ ప్రాబ్లంలో ఒకే వేరియబుల్ కనపడుతుంది, దట్ ఈస్ ఎక్స్. సో ఇది ఇంత పెద్దగా కనపడుతున్నప్పటికీ దీన్ని మనం
లీనియర్ ఈక్వేషన్ అనే కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే పైన పవర్ 1 ఉంది కాబట్టి. అండ్ దట్ టు 1 వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ మీరు చూస్తుంటారు, టెక్స్ట్ బుక్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు పెద్దగా బుర్ర బద్దలగొట్టుకోవాల్సిన అవసరం లేదు, బేసిక్ క్యాలిక్యులేషన్స్ తెలిస్తే చాలు. ఇకపోతే మీరు ఇక్కడ చూడండి, ప్రస్తుతానికి ఇది రబ్ చేస్తున్నాను. ఇలా సింపుల్ ఈక్వేషన్స్ తీసుకుంటే మనం 5x = -4, x = -4/5. వాట్ ఈస్ దిస్ x = -4/5? ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఈ x ప్లేస్ లో -4/5 పెడితే 5 క్యాన్సిల్ అయిపోతుంది, -4 + 4 0 అవుతుంది. అంటే ఈ x = -4/5 అనే వాల్యూ తీసుకెళ్లి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది, కాబట్టి దీన్ని మనం సొల్యూషన్ అని పిలుస్తాం. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి మీరు సాల్వ్ ఇలా చేస్తాం. అండ్ ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కన్సిస్ట్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్. ప్రపంచంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, 5x + 4 = 0, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? దెన్ x = -4/5 ఈస్ ఓన్లీ ద సొల్యూషన్. ఇది ఒకే ఒక్క సొల్యూషన్. దీనికి ఎవరు సాల్వ్ చేసినా, ఏ దేశంకి వెళ్ళి సాల్వ్ చేసినా x = -4/5 వస్తుంది. సో ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కంటైన్స్ 1 సొల్యూషన్ ఎగ్జాక్ట్లీ. 5 బానే ఉంది. ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి 5x + 3y + 4 = 0, దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? ఇది కూడా లీనియర్ ఈక్వేషనే, ఇది కూడా లీనియర్ ఈక్వేషనే. మరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది 1 వేరియబుల్లో లీనియర్ ఈక్వేషన్, ఇది 2 వేరియబుల్స్ లో లీనియర్ ఈక్వేషన్. అండ్ దీనికి ఎలాగైతే సొల్యూషన్ ఉందో దీనికి కూడా సొల్యూషన్ ఉంటుందా అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ సొల్యూషన్ అని పెట్టి ఇట్లా క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. సొల్యూషన్ అంటే ఏంటి? ఏవైతే అన్నోన్ వాల్యూస్ ఉన్నాయో ఆ అన్నోన్ వాల్యూస్ లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై కావాలి, అయినప్పుడు మనం దాన్ని సొల్యూషన్ అంటాం. దీనికి ఏమన్నా నేను డెఫినెట్ గా 1 అండ్ ఓన్లీ సొల్యూషన్ అని చెప్తున్నాను. బట్ ఇక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు సొల్యూషన్స్ ఎట్లా కనుక్కుంటాం? దీన్ని అయితే సింపుల్ గా ట్రాన్స్పోజ్ చేసేస్తాం, బట్ దీన్ని అలా ట్రాన్స్పోజ్ చేయడానికి లేదు. ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ లో ఏవైతే x, y ఉన్నాయో ఏదో ఒక వేరియబుల్ కి మనం అజ్యూమ్ చేసుకోవాలి. సపోజ్ x = 3 అయితే, సపోజ్ x ప్లేస్ లో 3 పెడితే ఏమవుతుంది? 5 × 3 + 3 × y + 4 = 0. ఎక్కడ x ఉంటే అక్కడ 3 పెట్టాను. సో 15 + 3y + 4 = 0. సో 3y + 19 = 0. 3y = -19, y = -19/3. సో x = 3, y = -19/3. ఈ 2 వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే ఇది సాటిస్ఫై అవుతుంది అంటే ఇది ఒక సొల్యూషన్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, దీనికి నేనేమన్నా అంటే, వేర్ ఎవర్ యూ గో ఇన్ ద వరల్డ్, ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే x = -4/5 ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్. ఇది మాత్రమే సొల్యూషన్ అన్నాను. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి x ప్లస్ లో 3 పెట్టుకుంటే -19/3 వచ్చింది. x ప్లస్ లో 3a ఎందుకు పెట్టుకోవాలి? ఎక్కడన్నా రూల్ ఉందా? లేదు కదా. x ప్లస్ లో నేను 2 పెట్టుకుంటాను. x ప్లస్ లో 2 పెట్టుకుని సాల్వ్ చేస్తా, నాకు y కి వేరే వాల్యూ వస్తుంది, తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తా, సాటిస్ఫై అవుతుంది. ఎందుకు ఎప్పుడు x తీసుకోవాలి? y తీసుకుంటా నేను, y = 0 పెట్టుకుంటా, x కి వాల్యూ వస్తుంది. y ప్లస్ లో 2 పెట్టుకుంటా, x కి వాల్యూ వస్తుంది. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదో ఒక వేరియబుల్ చూస్ చేసుకొని ఆ వేరియబుల్ ప్లేస్ లో వాళ్ళకి నచ్చిన నంబర్ పెట్టి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే అదర్ వేరియబుల్ యొక్క వాల్యూ వస్తుంది. సో అవి 2 కలుపుకొని మనం సొల్యూషన్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ దీనికి 3, -19/4 ఈజ్ ఏ సొల్యూషన్ అని రాస్తున్నాం. ఇక్కడ మాత్రం ఈజ్ ది సొల్యూషన్ రాస్తారు. సో ఇక్కడ ఇది ఒక్కటే సొల్యూషన్, దీని గురించి అసలు డిస్కషన్ లేదు, పక్కా పడతాం. దీన్ని తీసుకుంటే 3, -19/3 ఈజ్ అ సొల్యూషన్. సంబడి విల్ కమ్, x = 3 ఎందుకు పెట్టుకోవాలి? 2 పెట్టుకుంటా అంటాడు, ఒక సొల్యూషన్ వస్తుంది. y ప్లస్ లో 0 పెట్టుకుంటా అంటారు, ఒక సొల్యూషన్ వస్తుంది. y ప్లస్ లో 2 పెట్టుకుంటా అంటారు, ఒక సొల్యూషన్ వస్తుంది. ఇలా ఎక్కడి వరకు, ఎక్కడ లిమిట్ ఎక్కడ? వితౌట్ ఎనీ పర్టికులర్ లిమిట్ ఇక్కడ మీకు సొల్యూషన్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి వాట్ వీ కెన్ సే, వాట్ ఈస్ దిస్? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నేను క్లియర్ గా ఇది రబ్ చేసి రాస్తున్నాను.
a linear equation in one variable contains one solution only. వన్ వేరియబుల్లో ఉండే లీనియర్ ఈక్వేషన్కి వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్, ఒక్క వేరియబుల్ పెరగగానే కంటైన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ బిట్, ఈ లైన్ ఏదైతే ఉందో మీరు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో చూస్తారు. మేబీ టెక్స్ట్ బుక్ మీరు పాత టెక్స్ట్ బుక్ కనుక చూస్తే ఇట్ మేబీ ద సెకండ్ ఎక్సర్సైజ్ లో ఎక్కడ కనబడుతుంది మీకు ఇది. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కంటైన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో మీరు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఒకవేళ మీరు రాయాల్సి వస్తే ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0, దీన్ని మనం జనరల్ ఫామ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, ఏ అండ్ బి ఆర్ రియల్ నెంబర్స్ గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ two variables. So every linear equation in two variables definitely contains infinite number of solutions. ఇది ఖచ్చితంగా మనలో పెట్టుకోండి. మేబీ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వాలి, అది కూడా క్యాలిక్యులేషన్స్ బేస్డ్ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ ఇవ్వాలనుకుంటే ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది క్వశ్చన్ క్రియేట్ చేయడానికి. సో ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఒకవేళ ఇది మన తెలుగులో చెప్పాల్సి వస్తే, ఒక చరరాశిలో రేఖీయ సమీకరణానికి ఒకటే సాధన ఉంటుంది. రెండు చరరాశుల్లో, టూ వేరియబుల్స్, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణానికి అనంతమైన సాధనలు ఉంటాయి ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు ఏ ఈక్వేషన్ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే వై అంత, వై ఈక్వల్ టు సోన్స్ అయితే ఎక్స్ ఎంత అంటే తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ represents what? Every linear equation in two variables represents a straight line on plane. అంటే ఒకవేళ మీరు జామెట్రికల్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ లీనియర్ ఈక్వేషన్ అనేది గ్రాఫ్ మీద లేదంటే ప్లేన్ మీద స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎవ్రీ స్ట్రైట్ లైన్ యొక్క ఆల్జిబ్రిక్ నోటేషన్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ యొక్క జామెట్రికల్ నోటేషన్ స్ట్రైట్ లైన్ అవుతుంది. అది కూడా టూ వేరియబుల్స్. సో మీరు జస్ట్ నేను ప్లేన్ మీద ఒక లైన్ ఇలా డ్రా చేశాను, జస్ట్ లైక్ దట్ డ్రా చేశాను. ఇప్పుడు దీనికి యొక్క ఆల్జిబ్రిక్ నోటేషన్ లేదా ఆల్జిబ్రిక్ రిప్రజెంటేషన్ అనేది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అవుతుంది. నాకు నచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాను, దీని జామెట్రికల్ నోటేషన్ స్ట్రైట్ లైన్ అవుతుంది. సో స్ట్రైట్ లైన్ ఎప్పుడు లీనియర్ ఈక్వేషన్ చే రిప్రజెంట్ చేయబడుతుంది టూ వేరియబుల్స్. బీ క్లియర్, టూ వేరియబుల్స్. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ దీనికి డైరెక్ట్గా ఇవ్వడమే, డ్రా ద గ్రాఫ్ అన్నారనుకోండి. దీనికి గ్రాఫ్ వేయడం ఏంటి అంటే, ఇన్కేస్ 10th క్లాస్ వరకు తెలిసిన వాళ్ళకి పెద్దగా నేను అడుగుతున్న కోసం చాలా సింపుల్గా అనిపించవచ్చు. దీనికి గ్రాఫ్ వేయడం ఏంటి అంటే, ఫస్ట్ ఒక గ్రాఫ్ ఇలా తీసుకుందాం. ఇక్కడ 2x + 3y + 7 = 0 అన్నారు. ఎక్స్ ప్లస్ లో 0 పెట్టుకుంటే ఏమవుతుంది, 3y + 7 = 0, y = -7/3. అంటే ఎక్స్ దగ్గర 0 పెట్టుకుంటే y -7/3 అవుతుంది. -7/3 అప్రాక్సిమేట్ గా వాల్యూ అంతా -2.3 అవుతుంది. సో ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, సో వాట్ ఈస్ దిస్ 0, -7/3. అలాగే y దగ్గర 0 పెట్టుకోండి. y దగ్గర 0 పెట్టుకుంటే 2x + 7 = 0, x = -7/2. -7/2 అంటే -3.5 అప్రాక్సిమేట్ గా ఇక్కడ -7/2, 0. సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేసి ఒక లైన్ ఇలా వేస్తే ఇక్కడ ఫామ్ అయిన స్ట్రైట్ లైనే
ఈ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది చిన్నగా మనకి 9th క్లాస్ పరిధి దాటి 10th క్లాస్లోకి వెళ్ళే వే అన్నమాట. ఇది ఎక్కడో 8th క్లాస్లో నేర్చుకుంటాం, ఇది 9th క్లాస్లో నేర్చుకుంటాం, గ్రాఫ్ 10th క్లాస్లో నేర్చుకుంటాం. మీకు బోర్డు మీద కనపడుతున్న 3 వేరు విషయాలు 3 వేరు క్లాసులకి సంబంధించినవి. 8th క్లాస్లోనో 7th క్లాస్లోనో వస్తాయి ఇలాంటివన్నీ. ఇది 9th క్లాస్లో నేర్చుకుంటారు. ఇది 10th క్లాస్లో వస్తుంది, లీనియర్ ఈక్వేషన్స్ యొక్క గ్రాఫ్ అది. సో ఇప్పుడు ఎవ్రీ స్ట్రైట్ లైన్కి గ్రాఫ్ వేయాల్సి వస్తే ఇట్లా వేస్తాం. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇదంతా కాసేపు రబ్ చేసేస్తున్నాను. అంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎవరు మనల్ని గ్రాఫ్ అడగరు కదా, బట్ స్టిల్ దీని మీద క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అంటే, ఇప్పుడు చూడండి దీనికి గ్రాఫ్ వేస్తే నాకు ఇలా వచ్చింది, ఇది ఒక లైన్ వచ్చింది నాకు గ్రాఫ్ వేస్తే. ఈ లైన్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0కి రిప్రజెంట్ చేస్తుంది అన్న విషయం అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే సో పాయింట్ 5, -2 అనేది ఈ పర్టికులర్ లైన్ మీద ఉంటుందా అని అడిగారు అనుకోండి, మనం గ్రాఫ్ వేసి చెక్ చేయాల్సిన అవసరం లే. ఈ 5, -2లో ఇది x ఇది y అనుకొని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 × 5 ప్లస్ 3 × -2 ప్లస్ 7 ఈక్వల్ టు 0. చెక్ చేద్దాం. 10 - 6 ప్లస్ 7 ఈక్వల్ టు 0. 10 ప్లస్ 7 17 - 6 ఈక్వల్ టు 0. 11 ఈక్వల్ టు 0. 11 ఈక్వల్ టు 0 అవుతుందా? కాదు కదా. కాదు కాబట్టి ఈ పాయింట్ దీని మీద ఉంటుందా అంటే నో, ఉండదని చెప్తాం. మరి ఒకవేళ ఇదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ కనుక అడిగితే ఎలా అడగచ్చు ఒకసారి జాగ్రత్త చూడండి. అంటే ఇట్లా ఈ సబ్స్టిట్యూట్ చేసి పాయింట్ అవుతుందా కాదా చెక్ చేయమంటే, సో వాళ్ళ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడమే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ బ్రాకెట్లో వేసి పెట్టి లైస్ ఆన్ ది గ్రాఫ్ ఆఫ్ 2x ప్లస్ 3y మైనస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ లైన్ ఈక్వేషన్ కి గ్రాఫ్ వేస్తే నేను ఇక్కడ చెప్తున్న ఈ 4 పాయింట్స్లో ఏ పాయింట్ దీని మీద ఉంటుంది? 2, 3 -2, 3 అండ్ 3, 0, 0, 3. ఇలా 4 పాయింట్స్ ఇచ్చి ఈ 4 పాయింట్స్లో ఏది దీన్ని సాటిస్ఫై చేస్తుంది అంటే ఏ పాయింట్ ఈ లైన్ మీద ఉంటుంది అంటే మీరేమి గ్రాఫ్ వేసి గ్రాఫ్ మీద ఈ పాయింట్స్ ఉంటాయా లేదా చెక్ చేయాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి మాన్యువల్గా, అంటే ఓవరాల్గా చెప్తున్నాను నేను. ఫస్ట్ వాల్యూని x అనుకుంటాం, సెకండ్ వాల్యూని y అనుకుంటాం. అందరికీ తెలిసిందే, కోఆర్డినేట్ జామెట్రీ బేసిక్ తెలిసింది ఎవరికైనా. పాయింట్స్ రాస్తున్నప్పుడు ఫస్ట్ వాల్యూ x, సెకండ్ వాల్యూ y అని తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ 2 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2 2 = 4 అవుతుంది, 3 3 = 9 అవుతుంది. 4 + 9 39. 13 - 6 7 అయింది. 7 ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్స్ లేదు. అదే -2, 3 -2 ఇక్కడ పెడితే -4, ఇదేమో +9. 9 - 4 5 అయింది. 5 - 6 -1 అయింది. ఇది సాటిస్ఫై కాలేదు. 0, 3 ఇక్కడ 0 పెడితే ఇది 0. 3 × 3 9. 9 - 6 సరిపోలేదు. 3, 0 2 × 3 6 0 - 6 6 0 - 6 0 అయింది. సో ఇది సాటిస్ఫై చేస్తుంది. సో ఇలా లీనియర్ ఈక్వేషన్స్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ పర్టికులర్ క్వశ్చన్ స్కూల్ అసిస్టెంట్ లెవెల్కి మ్యాచ్ అవుతుందా అంటే అది చెప్పలేము, కానీ ఎస్జిటి వాళ్ళకి అలాగే టెట్లో రాసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇవి మనం ఫేస్ చేయగలిగిన క్వశ్చన్సే. స్కూల్ అసిస్టెంట్లో ఇవి ఇస్తాయంటే దీన్ని మరీ చిన్న చూపు చూడకండి. ఇంత సింపుల్ లాజిక్ ఏం కాదు. ఇది కరెక్ట్గా ఐడియా ఉండే వాళ్ళకి మాత్రమే కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలరు. ఆర్ఎల్స్ ఇది ఏంటో అనుకుంటారు, సబ్స్టిట్యూట్ చేయాలన్నా వద్దా అని చాలా రకాలుగా. ఈ క్వశ్చన్ రకరకాలుగా కూడా అడగచ్చు. సో అది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. సో లీనియర్ ఈక్వేషన్స్ అన్నవి మనకి 8th క్లాస్లో స్టార్ట్ అవుతాయి సింగిల్ వేరియబుల్తో. 9th క్లాస్కి వచ్చేటప్పటికి 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అది నోటీస్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని గ్రాఫ్ వేయచ్చు. గ్రాఫ్ మీద ఇక్కడ ఇలాంటి పాయింట్స్ వేయచ్చు. కొన్ని సార్లు వాళ్ళు ఏమంటారంటే ఇదే క్వశ్చన్, ఇదే లైన్ ఈక్వేషన్ సో ద ఇంటర్సెక్షన్ point of which the line cuts with y-axis. ఈ చూడండి క్వశ్చన్ ఎట్లా ఇచ్చింది. ఈ 2x + 3y - 6 = 0 అనే లీనియర్ ఈక్వేషన్ కి గ్రాఫ్ వేస్తే
ఆ గ్రాఫ్ y యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుంది అన్నది క్వశ్చన్ మీనింగ్. ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ విచ్ ద లైన్ 2x + 3y - 6 = 0 కట్స్ విత్ y యాక్సిస్. అంటే ఒకవేళ దీనికి గ్రాఫ్ వేస్తే ఇది y యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుందో ఆ పాయింట్ చెప్పండి. ఆఫ్ కోర్స్ 4 ఆప్షన్స్ ఇస్తారు, బట్ మనం ఎట్లా చేస్తాం, ఇక్కడ y యాక్సిస్ ని టచ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా జనరల్ ఫామ్ అనేది ఈ ఫామ్ లో ఉంటుంది కదా. y యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ కి x కోఆర్డినేట్ 0 ఉంటుంది, x నిరూపకం 0 ఉంటుంది. x దగ్గర 0 పెడితే సో ఏమవుతుంది, ఇక్కడ ఎందుకు x దగ్గర 0 పెట్టాను, ఇది y యాక్సిస్ మీద పాయింట్ కావాలి కాబట్టి x దగ్గర 0 పెట్టాను. సో అప్పుడు ఇది ఏమవుతుంది, 3y - 6 = 0, 3y = 6, y = 2. అంటే ఏంటి, 0,2 అనేది ఈ పర్టికులర్ లైన్ y యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ అవుతుంది. సో ఇవన్నీ ఒకే ఈక్వేషన్ తీసుకుని రకరకాల క్వశ్చన్స్ అనమాట, ఖచ్చితంగా మీకు తెలియాలి. సో ఇక్కడ ఈ 0,2 ఇచ్చేది రకరకాలుగా ఇవ్వచ్చు. 0,2 కొంతమంది అంతా క్యాలిక్యులేట్ చేస్తారు 2 అని, 2,0 పెట్టేస్తారు ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది మన కర్మకి, 2,0 ఉంటుంది. ఏం ఆలోచించారు, అంత క్యాలిక్యులేట్ చేస్తారు బాగా కరెక్ట్గా. 2 వచ్చింది, స్టార్టింగ్ కనపడగానే 2 కనపడతా ఉంటుంది. ఆప్షన్ ఏ 2,0 ఉంటుంది, ఆప్షన్ బి 0,-2 ఉంటుంది. సో మైనస్ వచ్చింది కాదు, 2,0 పెట్టేసి వస్తారు, బయటకు వస్తే ఆన్సర్ 0,2 అవుతుంది. సో ఇలా మైన్యూట్ థింగ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏది, టెక్స్ట్ బుక్ దాటి బియాండ్ పెద్ద పెద్ద లాజిక్స్తో కాదు. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి విషయము మీకు టెక్స్ట్ బుక్ లో కనపడతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని లేదా ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని. సో ఇది ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాలి. అండ్ దెన్ కొన్నిసార్లు రబ్ చేస్తా ఉంటే ఐడియా వచ్చింది, 2x + 3y - 6 = 0 వేశాను నేను. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దిస్ లైన్ అండ్ x అండ్ y యాక్సిస్ అంటే సడన్ గా ఒక ఈక్వేషన్ ఇవ్వడం ఏంటి, దీన్ని గ్రాఫ్ వేసి ఆ గ్రాఫ్ వేసినప్పుడు మీకు సపోజ్ ఇలా వచ్చింది అనుకుందాం, గ్రాఫ్ వేసినప్పుడు ఇక్కడ మొత్తం ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా అడుగుతున్నారు. సో ఇది గ్రాఫ్ లో ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి, రిప్రజెంట్ చేసి దాని ఏరియా కనుక్కోమంటున్నారు. ఇక్కడ కూడా చాలా చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఈ పర్టికులర్ విషయము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో స్ట్రైట్ లైన్స్ లో ఇంటర్సెప్ట్ ఫామ్, దీన్ని తెలుగులో ఏదో అంటారు, ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, ఇంటర్సెప్ట్ ఫామ్ అంట. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ax + by + c = 0 ఫామ్ లో ఉండే దాన్ని x/a + y/b = 1 ఫామ్ లో రాస్తే దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. ఈ కింద కనపడుతున్న x కింద కనపడుతున్న ఇది a, ఇక్కడ ఒక ఐడియా, దాన్ని x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ అని పిలుస్తాం. అంటే ఈ ఫామ్ లో ఉండేదాన్ని దీనిలోకి మారిస్తే x దగ్గర ఎంత వాల్యూ, y దగ్గర ఎంత వాల్యూ తెలిసిపోతుంది. అంటే x ఇక్కడ కట్ అయ్యే చూడండి, ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఎంత తెలిసిపోతుంది. తెలిసిపోతే ఈజీ కదా. సో ఇప్పుడు చూడండి, 2x + 3y - 6 = 0. సో మనకి ఈ ఫామ్ లో కావాలంటే ఓన్లీ x పార్ట్ y పార్ట్ మాత్రం పక్క ఉండాలి, అది అటువైపు పంపించేద్దాం. 2x + 3y = 6. అక్కడ 1 కావాలంటే 6 తో డివైడ్ చేద్దాం. 2x/6 + 3y/6 = 6/6. 1 అయింది, ఇది ఏమవుతుంది చూడండి, x/3 y/2. అంటే అర్థం ఏంటి, ఇక్కడ 3,0 దగ్గర, ఇక్కడ 0,2 దగ్గర కట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటిది, ఈ లెంత్ 3 ఉంటుంది, ఈ లెంత్ 2 ఉంటుంది. దేర్ఫోర్ ఏరియా ఏమవుతుంది, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది, ½ ఇంటూ 3 ఇంటూ 2 అవుతుంది. 2 క్యాన్సిల్ చేస్తే 3 స్క్వేర్ యూనిట్స్. ఈ ప్రాబ్లం మీరు స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీన్స్ ఈ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లం కాదు, చాలా లాజిక్ అండ్ చాలా అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండాలి. జస్ట్ లైక్ దట్ చేయగలిగిన ప్రాబ్లం కాదు ఇది. సో దీన్ని గ్రాఫ్ వేయకుండా, అంటే గ్రాఫ్లో ఎగ్జాక్ట్గా పాయింట్స్ లొకేట్ చేయకుండా, ఇది ఎక్కడో ఇంటర్మీడియట్లో ఉండే ఇంటర్సెప్ట్ ఫామ్కి కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి గ్రాఫ్ ఇమాజిన్ చేసుకుని వేసి ఈ లెంత్ కనుక్కొని ఏరియా క్యాలిక్యులేట్ చేశారు. సో నో వే ఈజ్ కనెక్టెడ్ డైరెక్ట్గా ఇది చూడగానే చెప్పే ఆన్సర్ కాదు ఇది. ఈ ప్రాబ్లం మీరు ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేది 9th క్లాస్లో ఉంది. ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది 8th క్లాస్ కంటే కింద క్లాసెస్లో నేర్చుకుంటాం. ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది మనకి ఇంటర్మీడియట్లో ఉంది. ఈ మూడింటిని కనెక్ట్ చేసి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. సో ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. సో దట్ ఈస్ వై ఈ ప్రాబ్లమ్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకోండి. అంటే లీనియర్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ ఏదో 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో వచ్చే కాన్సెప్ట్, దీనికి ఏం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని
దయచేసి అలా అండర్ ఎస్టిమేట్ చేయకండి. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా పేపర్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ చూసి భయపడతాము, చేయాలా వద్దా, వస్తుందా లేదా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తాం. బట్ బియాండ్ ద బాక్స్ అంటే మీరు యాజ్ ఎ క్యాండిడేట్గా ప్రిపేర్ అవుతున్న పార్టిసిపేట్గా కాకుండా పక్కకు వచ్చి క్వశ్చన్ యొక్క బ్యూటీనెస్ అర్థం చేసుకోండి. ఎన్ని రకరకాల విషయాలని కనెక్ట్ చేసుకుంటూ క్వశ్చన్ తయారు చేశారు అన్నది నోటీస్ చేస్తే డెఫినెట్లీ యూ స్టార్ట్ ఎంజాయింగ్ సాల్వింగ్ మ్యాథమెటిక్స్. డెఫినెట్గా చేయగలరు మీరు అది. సో హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇది చెప్తున్నప్పుడే నాకు ఐడియా వచ్చింది. నేనేమన్నానంటే, మనమంతా సింగిల్ వేరియబుల్ గురించే మాట్లాడుతున్నాం, ఇంకా 9th క్లాస్లో ఉండే విషయాల గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రాసాను. ఇక్కడ దీనికి ఒకవేళ గ్రాఫ్ వేయాల్సి వస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇది కూడా చెప్పాను నేను, స్ట్రైట్ లైన్ వస్తుంది. మీరు ఇంటర్మీడియట్ డీప్ వెళ్ళేటప్పటికి మనం ఈక్వేషన్స్ మారే కొద్ది కర్వ్స్ అను, అలాగే ఎలిప్స్ అని, పారాబోలా అని, హైపర్బోలా అని రకరకాల షేప్స్ వస్తూ ఉంటాయి. బట్ అన్నిటి యొక్క ఆల్జిబ్రిక్ నోటేషన్స్ మనకి కోఆర్డినేట్ జామెట్రీకో ఆల్జిబ్రాకో కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 స్ట్రైట్ లైనే వస్తుంది, నో డౌట్. కానీ కొన్నిసార్లు జాగ్రత్తగా చూడండి, ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు 0 అని రాశారు. అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ రాయలేదు అసలు. ఇలా ఉండొచ్చా అంటే ఎస్, ఎందుకు ఉండకూడదు చెప్పండి. 3x ప్లస్ 7y ఈక్వల్ టు 0 ఉండొచ్చు కదా. కాన్స్టెంట్ టర్మ్ లేదు, ఆఫ్ కోర్స్ లేదు, ప్లస్ 0 పెట్టుకొని రాస్తాం. సో ఇలా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, ఏఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏఎక్స్ ప్లస్ సి ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 విచ్ ఈస్ నథింగ్ బట్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని చదివాం. ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబులే. ఒకవేళ దీన్ని 2 వేరియబుల్స్ లో రాయాల్సి వస్తే ఏఎక్స్ ప్లస్ 0y ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే సమ్ టైమ్స్ 2 వేరియబుల్స్ అని చెప్తూ ఇస్తున్న ఈక్వేషన్ లో 1 వేరియబుల్ కనుక ఉంటే ఆ మిస్ అయిన వేరియబుల్ ని 0తో రాసుకోవచ్చు. సేమ్ థింగ్ ఇప్పుడు ఇక్కడ by ప్లస్ సి ఈక్వల్ టు 0 అని కూడా ఇవ్వచ్చు కదా. అప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 0x ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఎందుకు ఇక్కడ 4 వేరు వేరు విషయాలు రాశాను అంటే, సో ఇక్కడ రబ్ చేస్తున్నాను ఇది. సో జాగ్రత్తగా చూడండి, ఇది ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. ఇంపార్టెంట్ అని చెప్పరు కానీ రెగ్యులర్ బుక్స్ లో మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే తప్ప అర్థం కానటువంటి టాపిక్ ఇది. చిన్న విషయం, చాలా చిన్న విషయం. ఇక్కడేమో మొత్తం ఆల్ ద 3 టర్మ్స్ కనబడుతుంది. ఇక్కడేమో కాన్స్టెంట్ టర్మ్ లేదు, ఇక్కడేమో వై టర్మ్ లేదు, ఇక్కడేమో ఎక్స్ టర్మ్ లేదు. సో ఆల్ ద టర్మ్స్ ఉంటే మనం గీసే గ్రాఫ్ బోత్ ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని కట్ చేస్తుంది. ఇఫ్ ఆల్ ద 3 టర్మ్స్ ఆర్ దేర్, బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ని కట్ చేస్తుంది. ఎట్లా? ఒకవేళ కాన్స్టెంట్ టర్మ్ లేకపోతే నేను ఇది డిఫరెన్స్ తెలియడానికి వస్తే నేను ఇది బ్లూయింగ్ తో వేస్తాను. ఇది బ్లూయింగ్ తో వేస్తాను, రాస్తున్నాను ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఆల్ ద 3 టర్మ్స్ ఆర్ దేర్, డెఫినెట్లీ ఇట్ కట్స్ బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ అట్ 2 డిఫరెంట్ పాయింట్స్. కమింగ్ టు దిస్ వన్, కాన్స్టెంట్ టర్మ్ లేకపోతే ఖచ్చితంగా అది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. అది ఏ డైరెక్షన్ అని కావచ్చు, ఇలా కావచ్చు, ఇలా కావచ్చు, ఇలా కావచ్చు, ఇలా కావచ్చు, ఎలానో కావచ్చు. ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు 0. అదే వై టర్మ్ లేకపోతే, వై టర్మే లేదనుకోండి, కొంచెం వై టర్మే లేదనుకోండి, ఒక్క నిమిషం అండి, ఇది కొంచెం ఇతరులకి రాస్తున్నాను. ఏఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 దీనికి రాస్తున్నాను. వై టర్మే కనుక లేకపోతే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే, వై టర్మ్ లేకపోతే అప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుందంటే, లేదా గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ parallel to y axis. If y term is not there, it is parallel to y axis. Obviously ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, x term లేదు. x term లేదంటే డెఫినెట్గా ఇట్ ఈస్ parallel to x axis. మోస్ట్ బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ ఇది. మనకు ఉండే రెగ్యులర్గా మనకు కనపడే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే లీనియర్ ఈక్వేషన్లో కొన్నిసార్లు ఇలా ఇవ్వకుండా నెంబర్స్ ఇస్తారు. సంథింగ్ లైక్ 3x plus 4 equal to 0. The graph of this equation is as follows. And కింద 4 words చెప్తారు. It cuts both x and y axis. It is parallel to x axis. It is parallel to y axis. It is passing through origin. ఇలా 4 ఇస్తారు. అది చూడగానే మీకు జనరల్ ఫామ్ రావాలి.
ఏఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. వై టర్మ్ లేదు అంటే ఇది ప్యారలల్ టు వై యాక్సిస్ వస్తుంది, వై యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. ఒకవేళ ఎక్స్ టర్మ్ లేకపోతే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ ఎక్కడైనా రావచ్చు అంటే ఈ వాల్యూ ఖచ్చితంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. y = -c/b ఈ వాల్యూ మనం అది ఏదైనా న్యూమరికల్ వాల్యూస్ తీసుకుంటున్నప్పుడు చూసి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ హియర్, ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాలి. సో 9th క్లాస్ వరకు మీకు ఏదైతే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్తో ఇన్ని రకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇకపోతే మనకి 10th క్లాస్లో ఉండేది కాస్త లెవెల్ పెంచి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. స్టార్టింగ్లో చదువుకునేది లీనియర్ ఈక్వేషన్స్ అని చదువుతాం, తర్వాత లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని చదువుతాం. 10th వచ్చేటప్పటికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని చదువుతాం. సో ఈ ఇంప్రూవ్మెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఓహో డెప్త్ పెరుగుతా ఉందన్న విషయం మీకు అర్థమవుతుంది. హోప్ ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మనం కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి. హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, ఇక్కడ రాయడమే నేను పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని రాస్తాను. అంటే 1 ఈక్వేషన్ తీసుకుంటే మనం ఇందాక రాసాం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 1 ఈక్వేషన్ తీసుకుంటే. మరి పెయిర్ తీసుకుంటున్నప్పుడు డిఫరెన్స్ తెలియాలి కదా, అందుకనే a1 b1 c1 అని పెడతాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇక్కడ రాస్తున్నప్పుడు దీనికి ఇక్కడ 2 పెడతాం, a2x b2y c2. సో దీన్ని మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లేదా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గా కన్సిడర్ చేస్తాం. బాగా వినండి లేదా బాగా గుర్తుపెట్టుకోండి. ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఇది జస్ట్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. సింపుల్గా చెప్పాలంటే సింపుల్ ఈక్వేషన్ అని కూడా చెప్పొచ్చు. దీనికి సొల్యూషన్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఎగ్జాక్ట్గా 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. వేర్ ఎవర్ యూ గో ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఒకటే సొల్యూషన్ ఉంటుంది. అండ్ దట్ విల్ బి ద యూనిక్ సొల్యూషన్, మారదు. అదే మీరు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 కనుక తీసుకుంటే, అంటే ఏ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ తీసుకుంటే దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇందాకే మాట్లాడాం మనం, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. వెరాజ్ హియర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అంటాం తెలుగు మీడియంలో అయితే. సో ఇలా తీసుకుంటున్నప్పుడు మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడేమో 1 సొల్యూషన్ అన్నాం, ఇక్కడేమో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాం. బట్ ఇక్కడ మాత్రం 3 రకాలుగా ఉండొచ్చు. ఒకటి యూనిక్ సొల్యూషన్ ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండొచ్చు, అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్న 1 అండ్ ఓన్లీ సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, ఇవి 2 ఇక్కడ వచ్చినాయి. ఇవి 2 కాకుండా ఇంకొకటి ఏంటంటే అసలు సొల్యూషనే ఉండకపోవచ్చు. ఈ 3 కేసెస్ ఖచ్చితంగా అరైజ్ అవుతాయి. సో మనం లోయర్ క్లాసెస్లో సింపుల్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటున్నప్పుడు ఎగ్జాక్ట్గా 1 సొల్యూషన్ ఉన్నాం, ఓకే హ్యాపీ చేసేసాం. 9th క్లాస్కి వచ్చేటప్పటికి ఒక ఈక్వేషన్ తీసుకుంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయన్నాం. అది ఎలా కనుక్కుంటామనేది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, సొల్యూషన్స్ కనుక్కోవడం. దాని మీద రకరకాల ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. అదే 10th లెవెల్కి వచ్చేటప్పటికి లీనియర్ ఈక్వేషన్స్ పెయిర్ తీసుకుంటే జనరల్ ఫామ్ ఇలా రాస్తున్నాం అన్నాం. మరి దీని సొల్యూషన్స్ ఏంటయ్యా అంటే మనం ఎక్కడో లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నట్టు ఒకటే ఒక సొల్యూషన్ ఉండొచ్చు, యూనిక్ సొల్యూషన్ ఉండొచ్చు, లేదా అసలు మనం లెక్క పెట్టాలని ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండొచ్చు, లేదా అసలు సొల్యూషన్ ఉండకపోవచ్చు. మరి ఈ 3 కేసెస్ ఎప్పుడు వస్తాయంటే దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ సమ్ కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే ఒకవేళ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే యూనిక్ సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ కింద చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నా నేను. 2x + 3y - 7 = 0, 4x + 5y + 8 = 0. ఒక 2 ఈక్వేషన్స్ జస్ట్ లైక్ దట్ రాసా నేను. దీనికి సొల్యూషన్ ఏమొస్తుందో మనకు అనవసరం, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అది కూడా మనకు అనవసరం. ఒక పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ రాసా, దీనికి మీరు జాగ్రత్తగా ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 5s are 10 అయింది, 4 3s are 12 అయింది, 10 12 నాట్ ఈక్వల్. కాబట్టి ఖచ్చితంగా దీనికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ దీన్ని బేస్ చేసుకొని కొన్నిసార్లు క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా ఫ్రేమ్ చేయొచ్చు. ఒక పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తారు, ద సొల్యూషన్ ఆఫ్ దీస్ ఈక్వేషన్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అని కింద నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, మెనీ సొల్యూషన్స్, మేబీ నాట్ పాసిబుల్ టు మెజర్, ఎట్లా అడగచ్చు. సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇవి 2 అన్ఈక్వల్ అయితే యూనిక్ సొల్యూషన్, ఫైన్ బాగానే ఉంది. మరి దీనికి వచ్చినప్పటికీ a1/a2 = b1/b2 = c1/c2. ఇవి 3 ఈక్వల్ అయితే
ఖచ్చితంగా దానికి మెనీ సొల్యూషన్స్ లేదా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు అంటే ఏంటి, 2x + 3y - 7 = 0, 4x + 6y - 14 = 0. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అదే ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ కూడా అదే తీసుకున్నాను. సెకండ్ ఈక్వేషన్ ని ప్రతి నెంబర్ ని 2 తో మల్టిప్లై చేశాను. 2 2 2 అంటే 2 2 = 4, 2 3 = 6, 2 7 = 14. సో మీరు చెక్ చేస్తే a1/a2 ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. ఇది 1/2 అవుతుంది, ఇది 1/2 అవుతుంది. ఇవి మూడు ఈక్వల్ కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నది రెండు ఈక్వేషన్స్ లాగా కనపడుతున్నా యాక్చువల్గా వన్ ఈక్వేషన్ అది. సో వన్ ఈక్వేషన్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ a1/a2 = b1/b2 = c1/c2 కనుక అయితే దానికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అదే a1/a2 = b1/b2 ≠ c1/c2 అయితే అప్పుడు దానికి నో సొల్యూషన్. అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఈక్వేషన్ ఇలాగే తీసుకుంటున్నాను, 2x + 3y - 7 = 0. సో ఇప్పుడు ఇక్కడ 4x + 6y + 10 అని తీసుకుంటున్నా. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఉన్నవే తీసుకున్నాను కానీ ఇక్కడ మాత్రం +10 పెట్టాను. ఇది క్రాస్ చెక్ చేద్దాం. 2/4 1/2 అవుతుంది, 3/6 1/2 అవుతుంది. అదే 7/10 తీసుకుంటే -1/10 1/2 కాదు. అంటే ఇవి రెండు ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వీ కెనాట్ సాల్వ్ దట్ వన్, అసలు దానికి సొల్యూషనే లేదు. సో ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే దాని సొల్యూషన్స్ మూడు రకాలుగా ఉండొచ్చు. ఈ మూడు రకాల్లో మొదటిది యూనిక్ సొల్యూషన్, అంటే ఎగ్జాక్ట్గా సొల్యూషన్ ఉంటుంది. అలాంటి కేసెస్లో మాత్రమే మనము సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేయగలం. అలా కాకుండా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే క్యాలిక్యులేషన్ చేయలేం. అలాగే నో సొల్యూషన్ ఉంటే అసలు సొల్యూషన్ లేనప్పుడు మనం కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్. సో మనం ఏదైనా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుని సాల్వ్ చేయాలంటే దానికి యూనిక్ సొల్యూషన్ ఉండాలి. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ప్రతి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి మనం ఇందాక సింగిల్ ఈక్వేషన్ తీసుకుంటున్నప్పుడు గ్రాఫ్ వేయచ్చు అని చెప్పి. సో గ్రాఫ్ వేస్తాం, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఒక ఈక్వేషన్ తీసుకుంటే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, రెండు ఈక్వేషన్స్ తీసుకుంటే రెండు స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆ రెండు స్ట్రైట్ లైన్స్ కనుక ఇప్పుడు సపోజ్ ఇలా కనపడుతున్నాయి ఇక్కడ ఈక్వేషన్స్, దీనికి గ్రాఫ్ వేయండి రా బాబు అని అన్నాను అనుకోండి పిల్లల్ని, సపోజ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేస్తారు, గ్రాఫ్ వేస్తారు, వేస్తే డెఫినెట్ గా స్ట్రైట్ లైన్సే వస్తాయి. సో ఒకవేళ రెండు స్ట్రైట్ లైన్స్ కనుక వేస్తే యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు రెండు స్ట్రైట్ లైన్స్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్షన్ జరిగే పాయింటే మనకి కావాల్సిన సొల్యూషన్. ఎందుకంటే మనకి ఇలాంటివేవి డైరెక్ట్గా ప్రాబ్లంలో అంటే గ్రాఫ్ వేయండి సొల్యూషన్ కనుక్కోండి అనేటివి మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి నేను కాన్సెప్టువల్గా చెప్పుకుంటూ వస్తున్నాను. సో డెఫినెట్గా ఇలా ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తే అందుకనే వీటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని పిలుస్తాం. అంటే యూనిక్ సొల్యూషన్ ఉండే లీనియర్ ఈక్వేషన్స్ కి గ్రాఫ్ వేస్తే ఎలా వస్తుందయ్యా అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. అదే మీరు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండే దీనికి వేస్తే సింగిల్ లైన్ వస్తుంది. అంటే ఒక లైన్ వస్తుంది, అదే లైన్ మీద ఇంకొక లైన్ వస్తుంది. అంటే మీకు సింగిల్ లైనే కనపడుతుంది అన్నమాట, ఒక లైన్ మీద ఇంకొక లైన్ ఉన్న విషయం కనపడదు. వీటిని కోఇన్సిడెంటల్ లైన్స్ అని పిలుస్తాం. కోఇన్సిడెంటల్ లైన్స్ అంటే ఇక్కడ కనపడితే ఒకటే లైన్ కనపడుతుంది. అదే ఇక్కడికి వస్తే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే రెండు లైన్స్ ప్యారలల్గా వస్తాయి. ఎందుకు ప్యారలల్గా వస్తాయి? ప్యారలల్ ఎందుకు వస్తాయంటే నో సొల్యూషన్ కాబట్టి ప్యారలల్ వస్తాయి. ఎందుకు ప్యారలలే ఉండాలి? ఒకవేళ ప్యారలల్ కాకపోతే ఏమవుతుంది? డెఫినెట్ గా వచ్చి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్షన్ జరిగిందంటే సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టే. సో ఇంటర్సెక్ట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఓన్లీ పాసిబుల్ నో ప్యారలల్ లైన్స్ రావాల్సిందే. సో ఒకవేళ మనం తీసుకున్న పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి గ్రాఫ్ వేయాల్సి వస్తే మనం మూడు రకాల గ్రాఫ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు కోఇన్సిడెంటల్ లైన్స్, నో సొల్యూషన్ ఉన్నప్పుడు ప్యారలల్ లైన్స్ వస్తాయి. సో వీటి మీద కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. రకరకాలుగా కాంబినేషన్స్ మార్చచ్చు. సపోజ్ ఇఫ్ ద గ్రాఫ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈస్ ప్యారలల్ లైన్స్, then the condition or then the relation between a1 b1 c1 a2 b2 c2 అన్నారు అనుకోండి. సో ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు నో సొల్యూషన్ ఉంటుంది, నో సొల్యూషన్ ఉన్నప్పుడు ఈ సొల్యూషన్. లేదా ఇఫ్ ద గ్రాఫ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గివ్స్ ప్యారలల్ లైన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని ఈ మూడు కండిషన్స్ పెట్టచ్చు కింద. ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, కోఇన్సిడెంట్ లైన్స్ ఉన్నప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది.
లేదా ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు సొల్యూషన్ ఎలా ఉంటుంది, లేదా సొల్యూషన్ ఇలా ఉన్నప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది, గ్రాఫ్ ఇట్లా ఉన్నప్పుడు సొల్యూషన్ ఎలా ఉంటుంది. ఇలా రకరకాలుగా మార్చి మార్చి క్వశ్చన్స్ అడగచ్చు. ఒక కాన్సెప్ట్ మీరు వింటున్నప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకొని బోర్డు మీద రాసుకుంటున్నాం లేదా నోట్బుక్లో రాసుకుంటున్నాం, అక్కడితో ఆగిపోకుండా ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అన్నది ఆలోచిస్తే మీకు ఆటోమేటిక్గా మీ అనాలిసిస్ పెరుగుతుంది. ఒకవేళ క్వశ్చన్స్ కొత్త క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఓహో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఇలా ఇచ్చారా అన్నది మీకు అలవాటు అవుతుంది ఆలోచించడం అనేది. సో అది మీరు నోటీస్ చేయాలి. సో లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద మీకు ఇలా అంటే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ కండిషన్స్ బేస్ చేసుకొని కూడా కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y - 7 = 0, 4x + ky - 9 = 0 ఇట్లా రెండు ఈక్వేషన్స్ రాసా. అక్కడ చూడండి k పెట్టారు. సపోజ్ ఇఫ్ దిస్ ఈక్వేషన్స్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్, ఇది మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ ఈ ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ కనుక ఉంటే k వాల్యూ ఏమవుతుంది? సో దానికి యూనిక్ సొల్యూషన్ ఉండడం అంటే మనం ఖచ్చితంగా a1/a2 ≠ b1/b2 కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 2/4 ≠ 3/k. సో సబ్స్టిట్యూట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2k ≠ 12, k ≠ 6. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దాని మీనింగ్ ఏంటి? k ప్లేస్లో 6 తప్ప ఏమన్నా పెట్టండి అబ్బా, మీకు అది యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అంత క్యాలిక్యులేట్ చేస్తాం, 6 కనబడుతుంటుంది. ద వెరీ ఫస్ట్ ఆప్షన్ k = 6 కనబడుతుంది. ఏం ఆలోచించకుండా పెట్టేసి వస్తాం. k ≠ 6, k 6 కాకుండా ఏదన్నా పెట్టుకోండి మీరు అని. సో ఇలా కండిషన్ బేస్డ్ మీద అంటే నేచర్ ఆఫ్ సొల్యూషన్ మీద కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ దెన్ ఇవి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ కనబడతాయి. మీరు ఆర్డి శర్మ అట్లా బుక్స్ రెఫర్ చేశారంటే అట్లీస్ట్ మినిమం 15 to 20 ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనబడతాయి. సో లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి అంటే ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడింది ఏంటి అంటే అసలు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే వాటి సొల్యూషన్స్ ఎలా ఉంటాయని మాట్లాడాం. సొల్యూషన్స్ ఓకే రకరకాలుగా ఉంటాయి, కండిషన్స్ ఏంటి, గ్రాఫ్స్ ఏంటి, ఏమని పిలుస్తాం అంతా అయింది. కేవలం యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం సాల్వ్ చేయగలము. సాల్వ్ చేయడానికి మెథడ్స్ ఇప్పుడు నేను ఈ మెథడ్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తామని నేను చెప్పట్లేదు, కానీ బెటర్ టు నో, మీరు తెలుసుకుంటే బాగుంటుందని. నెంబర్ 1 మనం ఎలిమినేషన్ మెథడ్ అని 10th క్లాస్లో వస్తుంది. ఇది అలాగే సబ్స్టిట్యూషన్ మెథడ్ అని కూడా మనకి 10th క్లాస్లోనే వస్తుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. అండ్ సిబిఎస్ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఇది చూస్తారు మీరు, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని. కానీ స్టేట్ టెక్స్ట్ బుక్ లో దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ లైక్ ఫార్ములా మెథడ్ లా కనపడుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని. అండ్ 4th వన్ గ్రాఫికల్ మెథడ్. ఇంటర్మీడియట్ లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, క్రామర్ రూల్. నేను ఏదైనా ఈ వర్డ్ తప్పు రాసంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ విన్నది కాబట్టి మేబీ 1 or 2 మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. మీరు కొంచెం రెక్టిఫై చేసుకోండి లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఈ 6 మెథడ్స్ నేను ఎందుకు ఇలా స్పెసిఫిక్గా రాశానంటే సమ్ టైమ్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సూటబుల్ టు సాల్వ్ ది పెయిర్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ అని అనొచ్చు. అంటే ఏది సూటబుల్ మెథడ్ కాదు అని. అంటే మనకి ఖచ్చితంగా మెథడ్ నేమ్స్ తెలియాలి కదా. ఈ మెథడ్ చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే స్టేట్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని మెన్షన్ చేయలేదు. సంథింగ్ లైక్ ఫార్ములా లాగా ఉంటుంది. సిబిఎస్ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ కనుక తీసుకొని లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ రెఫర్ చేస్తే ఒక ఫార్ములా కనపడుతుంది. వీలైతే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను ఇక్కడ. సో రిగార్డింగ్ ద సాల్వింగ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, మనకి యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ 6 మెథడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొంచెం హై లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో ఉండొచ్చు, లేదా నేనేదైనా మిస్ అయి ఉండొచ్చు. ఇవి 4 అయితే మాత్రం 10th క్లాస్ వరకు పక్కాగా ఉన్నాయి. స్టేట్ టెక్స్ట్ బుక్ లో ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ చూస్తారు. ఇక్కడ అనదర్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎక్సెప్ట్ గ్రాఫికల్ మెథడ్ మీరు ఏవి తీసుకున్నా ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ మెథడ్ చూస్ చేసుకోవడం అనేది పాసిబుల్. కానీ
ఒక్క గ్రాఫికల్ మెథడ్ మాత్రం సొల్యూషన్ ఉన్నా లేకపోయినా సరే మనం గ్రాఫ్ వేయచ్చు. గ్రాఫ్ వేసినప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తే సొల్యూషన్ ఉన్నట్టు, కాన్స్టెంట్ లైన్స్ వస్తే మెనీ సొల్యూషన్స్ ఉన్నట్టు, ప్యారలల్ లైన్స్ వస్తే నో సొల్యూషన్ ఉన్నట్టు. అది మీరు నోటీస్ చేయాలి. సో రిగార్డింగ్ సాల్వింగ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇది ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాను. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్కి మీరు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ కనుక చూస్తే మీకు ఫార్ములా లాగా కనబడుతుంది. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక 10 years బ్యాక్ చూసింది. హోప్ నేను మిస్టేక్ చేయనని అనుకుంటున్నాను. సపోజ్ a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0 అనే దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలనుకుంటే x equal to b1c2 minus b2c1 by a1b2 minus a2b1, అలాగే y వాల్యూ ఈక్వల్ టు c1a2 minus c2a1 by a1b2 minus a2b1. దీన్ని యాజ్ ఎ ఫార్ములా లాగా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లాగా ట్రీట్ చేస్తాం. మీరు ఒక్కసారి ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకొని, అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకొని నార్మల్ ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసి ఒక ఆన్సర్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకొని అదే ఈక్వేషన్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి. డెఫినెట్గా మీకు మ్యాచ్ అవ్వాలి, కాలేదంటే ఇక్కడ మిస్టేక్ జరిగిందని. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో సాల్వ్ చేసే పద్ధతికి లేదా మెథడ్కి ఫార్ములా. ఇది క్లియర్గా చెప్పాను. సిబిఎస్ఈ బుక్లో మాత్రమే కనబడుతుంది, స్టేట్ టెక్స్ట్ బుక్లో ఈ పర్టికులర్ ఫార్ములా కనబడదు. ఆఫ్కోర్స్ దీని డెరివేషన్ కూడా ఉంది. అండ్ కమింగ్ టు సమ్ అదర్ ఇన్ఫర్మేషన్, ఈ లీనియర్ ఈక్వేషన్స్ లేదా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద నేను చెప్తున్నప్పుడే ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పుకుంటూ వస్తున్నాను. దీని మీద మనకి పేపర్ మీద చేయాల్సి వస్తే దాదాపు 8 marks చేసేంత లెంతీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేసుకొని మల్టిపుల్ చాయిస్కి ఇవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. బట్ మల్టిపుల్ చాయిస్కి ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉండే కాన్సెప్ట్స్ గురించి చెప్పాను నేను. కొన్నిసార్లు లైక్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాను. వర్డ్ ప్రాబ్లమ్స్ మీరు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నా, టెక్స్ట్ పేపర్లో అయినా ఇలాంటి క్వశ్చన్స్ చూస్తూ ఉంటారు. సంథింగ్ లైక్ ఎలా ఉంటుందంటే, లైక్ వన్ యాంగిల్ నేను ఇక్కడ రాస్తున్నాను. 1 angle ఈజ్ 20 more than twice of its supplementary, then the angle is dash అంటారు. చూడ్డానికి చాలా ఇన్నోసెంట్గా ఏదో యాంగిల్స్ గురించి ఇచ్చిందల్లా కనబడతాం. బట్ స్టిల్ ఇది ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం. ఇక్కడ విషయం ఏంటంటే 1 angle అన్నారు, సప్లిమెంటరీ యాంగిల్ అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే లెట్ ది యాంగిల్ బి ఎక్స్ అని తీసుకుంటాను. అంటే నేను కొంచెం డీటెయిల్గా ఎలా అర్థం చేసుకుంటాం అన్న సెన్స్లో తీసుకుంటాను. 1 angle ఎక్స్ అని తీసుకుంటున్నాను, అదర్ యాంగిల్ ఈక్వల్ టు వై అని. అప్పుడు ఇవి రెండు సప్లిమెంటరీ అంటున్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. నౌ ది యాంగిల్ ఈస్, అంటే 1 angle ఈస్ 20 more than twice of, అంటే ఎక్స్ అనేది వై కంటే, అది కూడా 2 times of వై కంటే 20 ఎక్కువ ఉంటుంది అని వాళ్ళే చెప్తున్నారు. 1 angle ఈస్ 20 more than twice of its angle. ట్రాన్స్పోజ్ చేస్తే x minus 2y ఈక్వల్ టు 20. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ని కొంచెం ఇట్లా పక్కా తీసుకొచ్చి సాల్వ్ చేస్తున్నాను. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180, ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 20. సో ఏమవుతుంది చూడండి, నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. చేస్తే ఏమవుతుంది, 3y ఈక్వల్ టు 168, y ఈక్వల్ టు 160/3 అయింది. y ఈక్వల్ టు 160/3 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, x ప్లస్ 160/3 ఈక్వల్ టు 180. x ఈక్వల్ టు 180 మైనస్ 160/3 విచ్ ఇస్ నథింగ్ బట్ 540 మైనస్ 160/3 ఏమవుతుంది మనకి 380/3 అవుతుంది. అంతేనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అఫ్ కోర్స్ నేను తీసుకుంది జస్ట్ లైక్ దట్, నాకు నచ్చింది తీసుకున్నాను కాబట్టి. సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఇది 20 కాకుండా 30 అని తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది 30 అవుతుంది. అంతేనా? అంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం. అప్పుడు ఇది ఏమవుతుంది, 150 అవుతుంది. అప్పుడు ఇది 150 అయితే ఇదంతా 50 అవుతుంది. అంటే ఒకవేళ 20 కాకుండా ఒకవేళ 30 more than twice of, సో y ఈక్వల్ టు 50 అయితే ఏమవుతుంది చెప్పండి, x ఈక్వల్ టు 130 అవుతుంది.
x130 y50. సో ఇలా ఒక సిచ్యువేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా మల్టిపుల్ చాయిస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఇది సాల్వింగ్ చూడండి, నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హార్డ్లీ 1.5 minute టైం పట్టింది. మీరు డైరెక్ట్గా సాల్వ్ చేస్తే విత్ ఇన్ 1 minute సాల్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఎక్కడో 7th క్లాస్ నుంచి సింపుల్ ఈక్వేషన్స్, సాల్వింగ్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఏవైతే టాపిక్స్ మనం చేసుకుంటూ వచ్చామో స్టెప్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ కానీ చాలా ఉన్నాయి. స్టెప్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మనకి అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్ ఇవ్వడం చాలా తక్కువగా జరుగుతుంది. సో మీరు ఓల్డ్ పేపర్స్ కనుక ఒక్కసారి రెఫర్ చేశారంటే చాలా క్వశ్చన్స్ మీకు కనపడతాయి. ఓవరాల్గా నా అనాలిసిస్ ఏంటంటే మనకి 9th క్లాస్లోనే లీనియర్ ఈక్వేషన్స్ ఏమవుతుందో దాని మీద చాలా టాపిక్స్ చెప్పాను నేను. అండ్ 10th క్లాస్లో ఉండే నేచర్ ఆఫ్ సొల్యూషన్స్ మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి చిన్న చిన్న స్టెప్ ప్రాబ్లమ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో ఓవరాల్గా లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్ ఆల్జిబ్రాలో ఉంటుందని చెప్పాను. దాని మీద మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. కమ్స్ అండర్ ఆల్జిబ్రా. సో వీటితో కొంచెమన్నా 1 ప్రాబ్లం అన్నా మీకు డెఫినెట్గా తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఆల్జిబ్రాలో కూడా. మనకి కొంతమంది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అన్న వర్డ్ కూడా వినుంటారు మీరు. ఆల్జిబ్రా సిలబస్ కింద థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సేమ్ అని కొంతమంది అడిగారు. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఇవన్నీ వస్తాయి. లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్యూబిక్ ఈక్వేషన్స్ ఇవన్నీ. సో లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లాగా కన్సిడర్ చేయాలి. సో హోప్ లీనియర్ ఈక్వేషన్స్ మీద నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదంతా క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. మీ హరగోపాల్.